changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినము వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని, అనుదిన ధ్యానం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని మీరు తెలియజేస్తున్న వివరాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించగలిగినట్లయితే, అనుదినము నీకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుడు నమ్మదగిన వాడని మనందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన నమ్మశక్యం కానివాడు కాదు, ఆయన నమ్మలేనివాడు కాదు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అంత మాత్రమే కాదు, అనుదినము ఆయనకు మన పట్ల ఏం కలుగుతున్నది అని అంటే వాత్సల్యత. ఈ దినము వాత్సల్యత కలిగింది, మరలా రేపటి దినం కూడా అంతే వాత్సల్యత, అనుదినము ఎవ్రీ డే. సో వాక్యం ఉంటున్న నీ నా జీవితాల్లో దేవుడు తన వాత్సల్యము చొప్పున మనలను సజీవుల సంఖ్యలో ఉంచుచున్నాడన్న సంగతిని మనము గుర్తించాలి. ఆయన అనుదిన వాత్సల్యమే మనందరి జీవితాల్లో ఆయుష్ను అనుగ్రహిస్తుందని, జీవితంలో మనము ప్రతి దినము ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను పొందుకోవడాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే ఈ దినము బైబిల్ గ్రంథంలో నుంచి అనుదినము అనే మాటను బట్టి కొన్ని విషయాలు ఆలోచన చేయగలిగినట్లయితే, నిర్గమకాండము 16వ అధ్యాయం 21వ వచనంలో అనుదినము వారు ఆహారం కొరకు, తన కుటుంబం యొక్క ఆహారం కొరకు కూర్చుకొనిరి అనే మాటను మనం గమనిస్తున్నాం. అక్షరార్థంగా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి దినము ఆహారం కొరకు ఆకాశం నుండి దేవుడు పూరేండ్లను కురిపించి ఉన్నాడు. ఒక్కొక్కరు ఓమేరు చొప్పున వారి కుటుంబం అంతటి కొరకు కూడా ఆహారాన్ని సంపాదించుకున్నట్లుగా మనం లేఖనంలో గమనిస్తున్నాం. అయితే ఆత్మీయార్థంగా గమనించగలిగినట్లయితే, నీవు నేను అనుదినము మనం బ్రతుకుదానికి ఆత్మీయ ఆహారాన్ని సంపాదించుకుంటున్నామా? ఆత్మీయ ఆహారాన్ని ధ్యానిస్తున్నామా? ఆత్మీయ ఆహారం అనగా వాక్యము ప్రియులారా. వాక్యాన్ని ప్రతిదినం మన కొరకు సమకూర్చుకుంటున్నామా? ఈ దినము ఏ వాక్యం నన్ను బలపరుస్తుంది? ఈ దినము ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు? ఈ దినము నేను ఆధ్యాత్మికంగా ఉజ్జీవంలోనికి నడిపింపబడడానికి ఏ మాటలు నాకు సహాయపడుతున్నాయి అన్న ఆలోచనలో మనలో ఉంటుందా? గమనిద్దాం ప్రియులారా. నీ వాక్యమే నన్ను బ్రతికించను అనే మాటను గమనిస్తున్నాంగా. శారీరకంగా నువ్వు ఏ విధంగా ఆహారం తింటే నీరసల్లక ఉజ్జీవంతో శక్తితో నింపబడతావో, ఆధ్యాత్మికంగా కూడా నీ నా జీవితంలో అంతే ప్రియులారా. ప్రతిదినము దేవుని వాక్యమైన ఆహారాన్ని సమకూర్చుకోవాలి. మొట్టమొదటిగా అనుదినము వారి యొక్క ఇంటి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ఆహారాన్ని సమకూర్చుకున్నట్లుగా ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం కూడా సమకూర్చుకోవాలి. రెండవదిగా కీర్తన 96వ కీర్తన 8వ వచనాన్ని చదవగలిగినట్లయితే, అనుదినము ప్రభు యొక్క రక్షణను ప్రకటించిరి అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రతిదినము రక్షణ వార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నీ దినము, నీ జీవితంలో ఎవరికైనా సువార్తను చెప్పగలుగుతున్నావా? నీ బ్రతుకుల్లో కనీసం రోజులు ఒక్కరికైనా ఒక్క మాటైనా రక్షణకు సంబంధించి దేవుడు ఎందుకు వచ్చాడు, ఆయన సిలువలో ఎందుకు మరణించాడు అనే మాటలను బట్టి ఒక్కరికైనా సువార్తను ప్రకటింపగలిగిన సామర్థ్యం నీలో ఉన్నదా? రెండవదిగా అనుదినము సువార్తను ప్రకటించాలి. సువార్తనుగా దేవుని వార్త, దేవుని వాక్యము, దేవుని గురించిన విషయాలు. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అనుదినము ముమ్మారు ప్రార్థించుచుండెను అనే మాటను మనం గమనిస్తున్నాం. దానియేలు జీవితంలో అనుదినం చేసిన పని ఏంటి అని అంటే ప్రార్థించాడు. దినమునకు ముమ్మారు ప్రార్థించాడు. క్రమశిక్షణను దానియేలు కలిగి ఉన్నాడు. అనుదినము, ఎవ్రీ డే, నాట్ సండే, నాట్ వెన్స్డే, నాట్ ఏ ఫాస్టింగ్ ఫ్రైడే. ఎవ్రీ డే Daniel prayed thrice in a day. Are you praying daily? నువ్వు ప్రతిదినం ప్రార్థిస్తున్నావా? ప్రతిదినం ముమ్మారు కాకపోయినా కనీసం ఒక్కసారైనా నీ సన్నిధులు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమరించగలిగిన భక్తి జీవితం నీలో ఉందా? వాక్యం ఉంటున్న నిన్నే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆను దినము దానియేలు
ముమ్మారు ప్రార్థించాడు. నువ్వు ప్రార్థించగలుగుతున్నావు నీ జీవితంలో? ప్రార్థన మన పరిస్థితులను, ప్రార్థన మన స్థితిగతులను, ప్రార్థన ప్రభువుకు మనం సమీపస్తులుగా జీవించేటట్లుగా చేస్తుంది ప్రియులారా. ప్రార్థనగా ప్రభుతో మాట్లాడడమే. ప్రతిదినం ప్రభుతో మాట్లాడుతున్నావు, వారానికి ఒకసారి మాట్లాడుతున్నావా, ఏడాదికి ఒకసారి మాట్లాడుతున్నావా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దానియేలు అనుదినం ముమ్మారు ప్రార్థన చేశాడు. కీర్తనకారుడు అనుదినం రక్షణ సువార్తను ప్రకటించాలని తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం ద్వారా అనుదినము మన ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం సంపాదించుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంటే ఏ విధంగా నీ అనుదిన జీవితం ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవ్రీడే వాట్ యు ఆర్ డూయింగ్. ప్రతిదినము దేవునికి మన పట్ల వాత్సల్యత పుడుతూ ఉంటే, అండ్ టువర్డ్స్ గాడ్ వాట్ వీఆర్ డూయింగ్, ఎవ్రీడే వాట్ వీఆర్ డూయింగ్. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఆర్ వి మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ డైలీ? ప్రతిదినము రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నామా? ఆర్ వి ప్రీచింగ్ ద క్రైస్ట్ టు హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద సాల్వేషన్? మూడవదిగా దానియేలు అనుదినము ప్రార్థించాడు. ఆర్ యు ప్రేయింగ్ ఎవ్రీడే? సో లెట్ us pray. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాలు అద్భుతాలు జరిగించండి. ఈ వాక్యాన్ని వారి పట్ల నెరవేర్చి అనుదినము ఇక నుంచి మా జీవితాల్లో కూడా అనుదిన ఆహారాన్ని మేము పోషించుకున్నట్లుగా, అనుదినము ప్రభు రక్షణ స్వార్థను ప్రకటించే వారంగాను, అనుదినము ప్రార్థించే వారంగాను వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me.